పాన్ కార్డ్ ఇప్పుడు ప్రతి ఆర్థిక అవసరానికి ఎంతో కీలకం. బ్యాంక్ ఖాతా దగ్గర నుంచి బంగారాన్ని భారీ మొత్తంలో కొనడం వరకు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ తప్పనిసరి. ఈ పాన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే కదా. ఇందుకోసం సుమారు 1435 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతుంది. డూప్లికేట్ పాన్, డబుల్ పాన్ వంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి ఈ పన్ను ఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇంతకీ కేంద్రం కొత్తగా చెబుతున్నటువంటి పాన్ 2.0 అంటే ఏంటి? ఇప్పటికే పాన్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా? పాత పాన్ ఉన్న వాళ్ళందరికీ కొత్తది పంపిస్తారా? మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి అని మాట్లాడుకుందాం. భారత్లో 2018లో 37.9 కోట్లుగా ఉన్నటువంటి పాన్ కార్డులు 2024 మార్చి నాటికి 74.6 కోట్లకు పెరిగాయి. ఆధార్తో పాన్ కార్డు లింక్ చేసిన వాళ్ల సంఖ్య 60.5 కోట్లుగా ఉందని ఐటీ శాఖ లెక్కలు చెబుతోంది. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఇది. పాన్ సేవలను అధునాతన టెక్నాలజీతో మరింత సులభతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు కింద పాన్ అలాట్మెంట్, అప్డేషన్, కరెక్షన్ వంటి సేవలను ఏకీకృతం చేస్తారు. టాన్, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అమౌంట్ నంబర్ను ఈ ప్రాజెక్టులో విలీనం చేస్తారు. పాన్ను వేగంగా అథెంటికేషన్, వ్యాలిడేషన్, వెరిఫై చేసుకునేటువంటి వెసులుబాటును ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించబోతున్నారు. పాన్ 2.0తో ఫాస్ట్గా డేటాను పొందొచ్చు, తప్పుల దిద్దుబాటు, మార్పులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు, డేటా అంతా ఒకే చోట ఉంటుంది, ఎలాంటి ఖర్చు లేకుండా పాన్ పొందొచ్చు, పేపర్లెస్ కాబట్టి పర్యావరణ హితమైంది, డేటా భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది, ఈ కార్డు చెలామణిలో ఉంటుంది, కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కరెక్షన్, అప్డేషన్ ఉన్నప్పుడు మాత్రమే 2.0 కింద దరఖాస్తు చేసుకొని కొత్త కార్డును పొందొచ్చు. కొత్త వ్యవస్థలో కూడా పాత కార్డులు, నెంబర్లు పనిచేస్తాయని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటికే పాన్ ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త కార్డులను ఐటీ శాఖ పంపించదు అని మీరు గమనించాలి. 5-6 ఏళ్లుగా పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తోనే వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులో కూడా క్యూఆర్ ఆధారిత వ్యవస్థ ఉంటుంది. కొత్త దానిలో మరింత వేగంగా పాన్ డేటా ప్రాసెస్ అయ్యేలా డైనమిక్ క్యూఆర్ వ్యవస్థ ఉంటుంది. పాన్ కార్డుపై ఉన్న క్యూఆర్ స్కాన్ చేయగానే పేరు, ఫోటో, సంతకం, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ తేలికగా తీసుకోవచ్చు. ఇది బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థలకు సులువు అవుతుంది. పాత పాన్ ఉన్నవాళ్లు మార్చుకోవడమే మంచిదని పాన్ ప్రాసెసింగ్ ఏజెన్సీ ప్రోటీన్టెక్ చెబుతోంది. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్న క్యూఆర్ కోడ్, పాన్ కోడ్ పొందడం మంచిదని సూచిస్తోంది. పర్సనల్ డేటా, పెళ్లి తర్వాత ఇంటి పేరులో మార్పు, అడ్రస్ మార్పు వంటివి ఉన్నప్పుడు పాన్ డేటా అప్డేట్ చేసుకోవడం మంచిది అని ఐటీ శాఖ చెబుతోంది. ఐటీ శాఖ యాక్ట్ 1961 ప్రకారం 1 కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం నేరం. తెలియక ఎక్కువ కార్డులను కలిగి ఉంటే సంబంధిత ఐటీ అధికారికి సంప్రదించి ఒక కార్డును డీయాక్టివేట్ చేసుకోవాలి. కొత్త వ్యవస్థ కేంద్రీకృతంగా ఉండటంతో పాటు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ వినియోగం వల్ల ఈ డ్యూప్లికేషన్కు అవకాశాలు బాగా తగ్గిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. పాన్లో మీ పేరు, ఆధార్లో మీ పేరు మిస్ మ్యాచ్ అయినప్పుడు దాన్ని ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. లేదంటే ఆన్లైన్ పాన్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలకు, కొన్ని ప్రభుత్వ సేవలు పొందాలనుకున్నప్పుడు ఇది అవరోధంగా మారుతుంది.